వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో ఘనంగా మేడే సంబరాలు జరుపుకున్న కార్మికులు. మేడే సందర్భంగా ఐఎన్టీయూసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నన్న రాజేశ్వరరాజు. ఐకేపీ సెంటర్కి వడ్లు తెచ్చి నెల రోజులు దాటినా ప్రభుత్వం కొనడం లేదని రోడ్డుపై కూర్చొని రైతుల నిరసన. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టేక్మల్ మండల కేంద్రంలో సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. 139వ మేడే సందర్భంగా సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాడి తమ హక్కులు సాధించుకున్న గొప్ప రోజు మేడే అని అంటున్న మంత్రి కొండ సురేఖ. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతి కుటుంబానికి ఏడాదికి 15,000 నుంచి 18,000 వరకు అందజేసేందుకు ప్రధానమంత్రి సూర్య ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయని పేద మధ్యతరగతి కుటుంబీకులు సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ నాగప్రసాద్ కోరారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత ఆధ్వర్యంలో పీఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన పథకంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కర్నూలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగప్రసాద్ మాట్లాడారు. మీకే మిగిలిన విద్యుత్కి అంటే మీకు ఇంకో ఆదాయ వనరులా కూడా ఉపయోగపడుతుంది. అంటే మీరు తక్కువ వాడుకునే వాళ్ళకైతే చాలా ఉపయోగం. మీరు పెట్టుకుంటే దేశానికి కూడా మీరు చేసిన వాళ్ళు ఉపయోగము, దేశానికి కూడా ఉపయోగం. ఇవన్నీ పాటించి అందరినీ అట్లా సంస్థను అందరినీ సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ చిన్న చిన్న టిప్స్ అనమాట. మీరు ఒక రూమ్లో విద్యుత్ వాడాలన్నప్పుడు ఏసీ వేసుకున్నప్పుడు రూమ్ పూర్తిగా డోర్లో లాక్ చేసుకొని ఏసీ వేసుకోవాలి. అలాగే టెంపరేచర్ కూడా తక్కువ టెంపరేచర్ ఎక్కువ 15-16 అలా పెట్టుకోకుండా 27-28 డిగ్రీస్ పెట్టుకున్నా సరిపోతుంది. బయట టెంపరేచర్ 35 ఉంటుంది కాబట్టి 27-28 పెట్టుకుని ఫ్యాన్ వేసుకున్నామంటే కూడా చల్లగానే ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. అలా పెట్టుకుంటే మనకు విద్యుత్ చాలా ఆదా అవుతుంది, కరెంట్ బిల్ కూడా చాలా తగ్గుతుంది. ఇవన్నీ పాటించి మీరు చేస్తే మన సంస్థకు దేశానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు పీఎం సూర్య గారు అని ఒక గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీము ప్రవేశపెట్టింది. అది ఏమంటే గృహ వినియోగదారులకు ఎవరైనా వాళ్ళ ఇంటిపైన సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే వాళ్ళకి 3 కిలోవాట్ వరకు 78,000 రూపీస్ గవర్నమెంట్ మీ అకౌంట్లోనే వేసేస్తుంది. అంటే 3 కిలోవాట్ పెట్టుకోవాలనుకుంటే మీకు 1,80,000 వరకు అవుతుంది. అందులో 80,000 రూపాయలు సబ్సిడీ పోతే మీకు ₹1,00,000 మాత్రమే పడుతుంది. మీ కరెంట్ బిల్లు ఆల్మోస్ట్ ఆల్ అంటే ఒక 3 కిలోవాట్ పెట్టుకున్న వాళ్ళకి నెలకు 360 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది విద్యుత్ సరాసరిన. ఇంకా ఎక్కువనే అవుతుంది. 360 యూనిట్లు అంటే మనం 360 యూనిట్ల వరకు కరెంటు విద్యుత్ కాలిస్తే ఉచితం అన్నమాట. మీకు ఇల్లే ఉంటుంది. ఇంకా అంతకంటే తక్కువ కాలిస్తే అయిపోతుంది. చూసి పడుకుంటే 200 సంవత్సరాలు కాబట్టి చూసి పడుకోవాలి. ఇంకా ఏమంటే ఫ్రిడ్జెస్ ఉన్నాయి కదా మన ఇంట్లో, ఫ్రిడ్జ్లు మంచి కంపెనీవి 5 స్టార్ వచ్చాయి. ఇప్పుడు పాతకాలంలో ఫ్రిడ్జెస్ అయితే ఎక్కువ కరెంట్ బిల్ తీసుకునేటువంటి, అంటే మనము ఎంతసేపు ఉన్నా ఆటోమేటిక్గా ఆఫ్ కాదు. ఇప్పుడు ఏమైతుంది కొత్త ఫ్రిడ్జెస్లో 5 స్టార్ రేటింగ్ ఫ్రిడ్జెస్లో వెంటనే అంటే ఒక రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఆదేశాల మేరకు స్థానిక 11వ డివిజన్లో సింగరేణి ఆర్జీవన్ ఆధ్వర్యంలో అంతర్గత బీటీ రోడ్స్ పనులు నిన్న ప్రారంభించడం జరిగింది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆ పనులను పర్యవేక్షించిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, సీనియర్ నాయకుడు కాల్వ లింగస్వామి, మాజీ కార్పొరేటర్ ముస్తఫా, సింగరేణి సివిల్ డీజీఎం వరప్రసాద్, సింగరేణి శ్రీనివాస్, రవి పనులను పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రోడ్డు కూడా
లోకి సంబంధించి సింగరేణి అధికారులు ఈ ఏరియా మొత్తం అభివృద్ధి చేయాలని గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ప్రత్యేకంగా RG1 GM గారి నుంచి మొదలుకుంటే డైరెక్టర్లు అలాగే ఈ చైర్మన్ గారు సింగరేణి చైర్మన్ గారితో కూడా మాట్లాడి వెనక్కిపోయిన డబ్బులు ఈ రామగుండాన్ని పట్టించుకొని తరుణంలో గత 10 సంవత్సరాల నుంచి దాదాపుగా ఏ సింగరేణి క్వార్టర్కి వెళ్ళినా కూడా మనం 2 వీలర్ మీద కూడా ప్రయాణం చేసే పరిస్థితి లేదు. కానీ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సింగరేణి అధికారులందరితోటి డైరెక్టర్ గారితో చైర్మన్ గారితో మాట్లాడి RG1కు సంబంధించి దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ వేయకపోవడం వల్ల డివిజన్లలో మొత్తం కంకరదేలి ఇబ్బందులు జరుగుతున్న పరిస్థితులలో రోడ్లని వెంటనే వేయాలని చెప్పేసి మాట్లాడిన సందర్భంలో సింగరేణి అధికారులు స్పందించి దాదాపుగా 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఆ 5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినప్పుడు కూడా మళ్ళీ ఆలస్యం అవుతూ ఉన్నది. ఆ ఆలస్యం అవుతూ ఉన్న సందర్భంగా ఖచ్చితంగా సింగరేణి వెంటనే ఈ పనులు చేపట్టేందుకు ఎవరో ఒకరు వీటిని పరిశీలన చేయాలి, ఈ అధికారులతోటి మాట్లాడాలని మా గౌరవ సింగరేణి సీనన్నను ఈ సింగరేణికి సంబంధించిన పనులన్నిటి మీద పురామాయించడంతోటి సీనన్న కూడా ఇక్కడ GM గారి నుంచి మొదలుకుంటే డైరెక్టర్ గారితో మాట్లాడి ఎప్పటికప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, మీరు వెంటనే పనులు చేయించండి అని చెప్పేసి వాళ్ళతో ఎప్పుడుతోటే వారు స్పందించి నిన్న పనులు స్టార్ట్ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఈరోజు మేము సింగరేణి అధికారులు DGM సివిల్ వరప్రసాద్ గారు, యుగంధర్ రెడ్డి గారు, అట్లాగే మా వసంత అన్న, వీరందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఇక్కడికి వచ్చి పనులు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, క్వాలిటీ ఉందా లేదా, అధికారుల పర్యవేక్షణ ఉందా లేదా అని చూసేసరికి మేము ఇక్కడికి వచ్చేసరికి సింగరేణి అన్నింటినీ కూడా పర్యవేక్షించి మంచి క్వాలిటీగా పనులు జరిగేటట్టు చూడవలసిందిగా అందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే మనం వచ్చిన తర్వాత జరిగే పనులు ఒక 20 సంవత్సరాల వరకు కూడా ఆ పనులన్నీ కూడా బ్రహ్మాండంగా జరగాలి. 20 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి రోడ్లు మళ్ళీ ఇబ్బంది ఉండద్దు, హోల్స్ పడద్దు, అదంతా కూడా క్వాలిటీగా చేయించాలని ప్రతి డివిజన్లో 50 డివిజన్లలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నాం. అక్కడ జరిగే పనుల మీద పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయండి, అధికారులతోటి మాట్లాడండి. గౌరవ ఎమ్మెల్యే గారికి ఎక్కడ చెడ్డ పేరు రాకుండా ప్రతి ఒక్కరూ ఈ పనుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇంత మంచిగా రోడ్లు వేయిస్తూ ఉన్న సింగరేణిని కూడా ప్రత్యేకంగా సింగరేణి అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రామగుండం నియోజకవర్గ ప్రజల తరఫున గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ RG1 GM గారిని కూడా అభినందిస్తూ ఉన్నాం. వచ్చిన అనతి కాలంలోనే ఇంత మంచి కార్యక్రమాలు తీసుకొని ఈ రామగుండాన్ని RG1ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్న గౌరవ లలిత్ కుమార్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సివిల్కు సంబంధించిన వరప్రసాద్ గారు కానీ అలాగే యుగంధర్ రెడ్డి కానీ మా వసంతన్ అయితే ఎప్పటికప్పుడు ఇక్కడే ఉంటాడు. వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ సప్లైకి సంబంధించి అంతా కూడా కొంచెం క్వాలిటీతో చేయించండి. ప్రత్యేకంగా సమయం కూడా కేటాయించాలని అధికారులను కోరుతా ఉన్నాం. మేము అపోజిషన్లో ఉన్నప్పుడు మంచినీళ్ళు కూడా లేకుండా సింగరేణిలో పనిచేసే కార్మికులందరూ కూడా ఇబ్బంది పడుతుండే. ఈరోజు అక్కడ RGF కూడా స్టార్ట్ అవుతూ ఉన్నది. అది పూర్తయితే సెంటినరీ కాలనీ వరకు, గోదావరి కాలనీ నుంచి సెంటినరీ కాలనీ వరకు సింగరేణి కార్మికులందరికీ కూడా 24/7 ప్యూరిఫైడ్ వాటర్ అందించేందుకు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కృషి చేస్తూ ఉన్నారు. ఇది ఒక 4-5 నెలలలో అది కూడా పూర్తవుతుంది. 2025 సంవత్సరం పూర్తయ్యే వరకు రామగుండం నియోజకవర్గం, రామగుండం అర్బన్లో ఉన్న సింగరేణి కార్మికులందరికీ అన్ని డివిజన్లలో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ సప్లై కానీ ఇదంతా కూడా గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో, ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కార్మికులకు అన్ని రంగాలలో అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అశ్లీల ప్రసారాలను నిషేధిస్తూ చట్టం తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వెలుగుమాదిగా రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు రామకృష్ణ కోరారు. కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ను కలిసి లైంగిక దృశ్యాలు, అశ్లీల ప్రసారాలను నిలుపుదల చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వెలుగు MRPS వ్యవస్థాపకులు రామకృష్ణ మాట్లాడారు. ఇప్పుడు చదువుతున్న పిల్లలకి అండావసరంగా మీరు నిలవాలని మా కోరిక మేడం. అందువరకు మీకు వివరణ ఇస్తా ఉన్నాం.
ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇక్కడ సమస్య మేడం. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి వెలుగు ఎంఆర్పిఎస్ అండ్ ఉమెన్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో అడ్మినిస్ట్రేషన్ గారికి అశ్లీల వీడియోలను ఓటీటీ యాప్లను రద్దు చేయాలని చెప్పేసి మెమోరియల్ ఇవ్వడం జరిగింది. ఆ మెమోరియల్కి స్పందించి వారు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, అశ్లీల కార్యక్రమాలు ఏ విధంగా వస్తున్నాయంటే ఓటీటీ ద్వారా వచ్చే అశ్లీల కార్యక్రమాలు 6వ తరగతి నుండి ప్రొఫెషనల్ చదువు దాకా ఈరోజు పిల్లలు చూస్తూ ఉన్నారు. ఆ యొక్క అశ్లీల కార్యక్రమాలు చూసి చదువుపైన ధ్యాస ఉండకుండా అశ్లీల కార్యక్రమాలపై ధ్యాసలు పెట్టి చదువులు చెడగొట్టుకుంటూ తల్లిదండ్రులు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి చదువుని బురదలు పోసినటువంటి పన్నీర్లాగా అయిపోతూ ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటా నిమ్మకు నీరెక్కినట్టుగా ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నాయి. కనుక నేను ఒకటే చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వాలకి, నేను అనేది ఏమంటే ఈరోజు పిల్లలు చెడిపోవడానికి కారణము ముఖ్యంగా ఓటీటీతో వచ్చేటువంటి పైసలు తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలకు ఖర్చు పెడుతున్నాయి. కానీ రాష్ట్రంలో ఏ పిల్లలు ఏ హాస్టల్లో ఏ కార్యక్రమాల్లో అశ్లీలాలు వస్తూ ఉన్నాయి, పిల్లలు ఏ విధంగా చెడిపోతూ ఉన్నారు, అక్షర అభ్యాసం లేకుండా ఈరోజు సమాజంలో ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు చెడిపోతున్నటువంటి పరిస్థితి. కనుక ఎమ్మెల్యే ప్రభుత్వాలు అశ్లీల కార్యక్రమాలను రానియకుండా చట్టబద్ధత కట్టుదిట్టాలు చేసి రానియకుండా చేసి పిల్లల చదువులకు దోహదపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలని చెప్పేసి ఈ సందర్భంగా వెలుగు ఎంఆర్పిఎస్ అండ్ ఉమెన్ ప్రొడక్షన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ రామకృష్ణ ఈరోజు మీ ముందర మాట్లాడుతున్నారు. కనుక మా యొక్క మాటలు మన్నించి మీరు ఈ యొక్క కోరికలు నెరవేర్చాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకుంటున్నాను. బగబగ మండే ఎండల్లో ప్రజల దాహాన్ని తీర్చేందుకు రామగుండం రీక్రియేషన్ క్లబ్ నడుం బిగించింది. ఈ మేరకు ఇవాళ ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని గోదావరిని పట్టణ ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసి బాటసార్ల కడుపును చల్లగా నింపుతున్నారు. ఈ కేంద్రాన్ని రీక్రియేషన్ క్లబ్ సభ్యులు ప్రముఖ న్యాయవాది బల్మూరి అమరేందర్ రావు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రీక్రియేషన్ క్లబ్ సభ్యులు తానిపర్తి గోపాలరావు విజయలక్ష్మి వారి వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఇవాళ జరిగిన మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహకరించారు. మజ్జిగ సేవించిన వృద్ధులు మహిళలు రామగుండం రీక్రియేషన్ క్లబ్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మంచినీరు సైతం కొనుక్కొని తాగే రోజుల్లో మజ్జిగ ఉచితంగా పంపిణీ పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతం, బగబగ మండుతున్న ఎండలు, రోడ్లపైన పనిచేస్తున్న కార్మికులు, పట్టించుకునే నాథుడు లేడు. అయినా కూడా మేము రామగుండం రిక్రియేషన్ క్లబ్ చిత్తశుద్ధితో ఎవరి దగ్గర చందాలు అడగకుండా రోజుకొక సభ్యులు తమ సొంత పైసలతోటి కార్మికులకు, ఎండలో పనిచేస్తున్న కార్మికులకు వడదెబ్బ తగలకుండా ఉండడానికి చల్లపరచడానికి చల్ల పాకెట్లు పంపిణీ 1000 మందికి, రోజుకు 1000 మందికి ఎండాకాలం 11 గంటల నుండి 2-3 గంటల వరకు ఎవరైతే కష్టపడి రోడ్డు మీద పనిచేస్తారో వాళ్ళందరూ ఎండలో తిరిగే వాళ్ళు కూడా దాన్ని వినియోగించుకోవచ్చు. దానికోసమే చేస్తున్న కార్యక్రమం. ఈ కార్యక్రమానికి నేను కూడా ఒక సభ్యునే అయినా కూడా యూనియన్ తరఫున కూడా అభినందనలు తెలుపుతున్నాను. రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఎవరు చేసినా నేను ఈ పని చేస్తున్నా ఆ పని చేస్తున్నా మంది దగ్గర అడుక్కుంటారు, కానీ ఇక్కడ మంది దగ్గర అడిగేది లేదు. ఎవరి పైసలు వాళ్ళతోటి రోజుకొక సభ్యుడు ఇది చేస్తున్నారు. ఆ సభ్యులకు కూడా మేము రెడ్ సెల్యూట్ తెలుపుతున్నాం. వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజు నుంచి ఈ రామగుండం గోదావరి ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ఆరోగ్యం కోసం ఉపయోగపడే ఈ మజ్జిగ ఏదైతుందో రామగుండం రిక్రియేషన్ లభించే మజ్జిగను సేవించి ఈ యొక్క సమాజం కోసం మీరంతా కూడా మీ యొక్క పనిలో కూడా మీ జీవితాలను కూడా అంకితం చేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున అమరవేలి సుధాకర్ గారు ఇన్ఛార్జిగా అధ్యక్షుడిగా సేవా కార్యక్రమానికి ముందుండి వారికి
ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవన్ గారు, అదేవిధంగా బంక రామస్వామి గారు, ఈ ముగ్గురు యొక్క ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క వేసవికాలం కూడా అందరూ కూడా లబ్ధి పొందే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. తరఫున గోదావరికండి పట్టణంలో గత 4 నెలల క్రితం ప్రారంభించబడింది. ఇది వ్యక్తిగత వికాసం గురించి, హ్యుమానిటీ గురించి, ఇంకా ప్రజలకు సేవాభావంలో అంకితం కావాలనే నిమిత్తం గతంలో ప్రారంభించాం. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పెద్ద మనుషులు కానీ, ఇక్కడ వాళ్ళు కానీ, ఎవరే కానీ ఇక్కడ దాహం తీర్చడానికి ఇక్కడ ఎవరు లేరు కాబట్టి వాళ్ళకి దాహాన్ని తీర్చడానికి ఇక్కడ మండలం నుంచి కానీ ఒక సర్టన్ ప్లేస్లో మంచిగా సప్లై చేస్తానని దృక్పథంతో మా సభ్యుల సహకారంతో ఈ రోజు 30 రోజులుగా నిర్వహిస్తానని నిర్ణయించుకున్నాం. థ్యాంక్ యూ. ప్రో లాంచ్ సెలూన్ ప్రారంభోత్సవం సందర్భంగా 50% తగ్గింపు ధరలతో హెయిర్ కట్, ఫేషియల్ తదితర సేవలను రోల్ అండ్ సెలూన్ అల్టిమేట్ నందు అందించడం జరుగుతుందని సెలూన్ ప్రొపరేటర్ అబ్దుల్ ఖదర్ చెప్పారు. కర్నూలు నగరంలోని నంద్యాల రోడ్ల గల నో వీసెన్ పక్కన సరికొత్త హంగులతో ప్రో లాంచ్ సెలూన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంజాద్, ముషారఫ్ అలీతో పాటుగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అబ్దుల్ ఖదర్ మాట్లాడారు. నంద్యాల కర్నూలు టౌన్లో నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర బిసైడ్ సోను విజన్ ప్రో లాంచ్ అల్టిమేట్ సలూన్ ఇవాళ లాంఛనంగా ప్రారంభించాము. ఇక్కడ జెంట్స్కి అండ్ యూత్కి మంచి హెయిర్ కట్స్ అండ్ ఫేషియల్స్ ఇవంతా కూడా అల్టిమేట్ సలూన్ విత్ అఫోర్డబుల్ ప్రైస్ తోటి ఇక్కడ మనము సర్వ్ చేస్తాము. అండ్ ఏంటంటే ఫస్ట్ స్టోర్ అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో ఫస్ట్ చేసాము. తర్వాత నెక్స్ట్ ఏమన్నా ఉంటే మన ఫ్యూచర్స్ కానివ్వండి ఏమన్నా కూడా యాడ్ ఆన్ చేసి చూస్తాము. బెస్ట్ సర్వీస్ చేయడానికి మేము ట్రై చేస్తాము. మీరు మా స్టోర్ని, మా సలూన్ని విజిట్ చేయండి. ఆ తర్వాత మీరు మీకు స్టార్ రేటింగ్స్ అనేది మీరు ఇవ్వండి. ఇది థ్యాంక్ యూ. అబ్దుల్ అండి నా పేరు, షేక్ అబ్దుల్ ఖాదర్ నా పేరు. ఇది నా ప్రొపరేటర్. ఇలా మీ కర్నూలు నగరంలో నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర సోను విజన్ పక్కన మన ప్రో లాంచ్ సెలూన్ అనేది ఓపెన్ అయింది కొత్తగా. ఇది మన ఫస్ట్ బ్రాంచ్ అండి. ఇది అది కూడా లగ్జరీలో బెస్ట్ ప్రైస్లో ఉంటుంది. ఒక 2-3 monthsలో సెకండ్ బ్రాంచ్ కూడా ప్లానింగ్ ఉంది మనది. సో ఎవరైనా ఇది సెలూన్ సర్వీసెస్ కావాలంటే ఇక్కడ విజిట్ చేయండి. అది కూడా బెస్ట్ రేట్లో ఉంటుంది. లగ్జరీ సెలూన్ ఉంటుంది. ఆల్ సర్వీసెస్ అవైలబుల్. మేల్ ఫీమేల్ యూనిసెక్స్. ఇది ఇద్దరు సర్వీసెస్ వాడుకోవచ్చు. ఇంకా ఏమన్నా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారా మిషనరీస్ కానీ లేదంటే స్టైల్స్? కేంద్ర ప్రభుత్వం ఫుట్వేర్ డిజైన్ మరియు డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ 2025 సంవత్సరానికి గానీ ఈ నెల 10వ తేదీ వరకు అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఫుట్వేర్ డిజైనర్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోహిత్ రెడ్డి తెలిపారు. డెవలప్మెంట్ కోర్సులు ఎంచుకునే
భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేకూటాన్ని కేంద్ర ప్రభుత్వం 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు అనేక సంస్థలలో 3 సంవత్సరాలు వివిధ రకాల కోర్సు ఏర్పాటు చేసిందని ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితమైన ఈ ప్రచారం ఇక నుండి యావత్ తెలంగాణ ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నామని ఫుట్వేర్ డిజైనర్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ రోహిత్ రెడ్డి తెలిపారు. థామస్ బాటా యూనివర్సిటీ మన బాటా MOU మరియు స్టూడెంట్ ఎక్స్చేంజ్ అండ్ ఫ్యాకల్టీ ఎక్స్చేంజెస్ ఉన్నాయండి. నెక్స్ట్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు మా ల్యాబ్స్, హైటెక్ ల్యాబ్స్ అరౌండ్ ఈచ్ క్యాంపస్ 12 క్యాంపస్ ఉంటే ఈచ్ క్యాంపస్ అరౌండ్ 150 crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎవ్రీథింగ్. సో ఫుల్లీ ఇట్ ఈస్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓరియంటెడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సస్టైనబిలిటీ ఇవన్నీ మేము కాన్సన్ట్రేట్ చేస్తాము. వీ హ్యావ్ ఆల్సో MOUs విత్ వేరియస్ గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్, తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీ ఫర్ టెక్స్టైల్స్ అండ్ హ్యాండీలూమ్స్, వీళ్ళందరితోనూ మాకు MOUs ఉన్నాయి. ఫ్యూ డెకేడ్స్ 30 సంవత్సరాల నుంచి FDDA అచీవ్ చేస్తుంది. దీస్ ఆర్ అవర్ ఆపర్చునిటీస్. ఏంటంటే ఫుట్వేర్ డిజైన్, CAD/CAM వర్క్ అనేది ఒక డిజైనింగ్, మీరు ఏదైతే ఫుట్వేర్ వేసుకున్నారో దాన్ని ఒక డిజైనర్ సిస్టంలో డిజైన్ చేసి దెన్ ఓన్లీ గోస్ ఇన్ టు ప్రొడక్షన్. సో దిస్ డిజైనింగ్ వర్క్ అనేది ఒక స్పెషలైజ్డ్ వర్క్, ఆ రోల్లోకి వెళ్ళచ్చు. ప్రొడక్షన్ కంట్రోల్ అంటే ప్రొడక్షన్ మేనేజర్స్ ఉంటారు, లైన్ ఒక 20-30 వర్కర్స్ని కంట్రోల్ చేయాలంటే ఒక ప్రొడక్షన్ సూపర్వైజర్ ఉంటారు. అలా ప్రొడక్షన్ సూపర్వైజర్, ప్లానింగ్ ఇవన్నీ చేసే సీనియర్ ఆఫీసర్స్ మన MSME యూనిట్స్లో, మెగా కంపెనీస్లో ఉంటారు. ఆ రోల్స్లో కూడా మన పిల్లలు, చదివిన పిల్లలు వెళ్ళచ్చు. మార్కెటింగ్, మర్చెండైజింగ్ కూడా వెళ్ళచ్చు. సో ఇలా మేనేజీరియల్ రోల్స్లోకి ఈ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ కోర్స్ చేసిన పిల్లలకు ఆపర్చునిటీస్ దొరుకుతాయి. నెక్స్ట్ స్కూల్ ఆఫ్ లెదర్ గూడ్స్ అండ్ యాక్సెసరీస్ డిజైన్ అనేది ఈ స్కూల్లో మన లెదర్ బ్యాగ్స్ కానీ, వాలెట్స్ కానీ, లెదర్ గూడ్స్ అంటే ఇంకా మన ఫర్నిచర్ డిజైన్ కానీ, కార్ ఇంటీరియర్ డిజైన్ వేర్ లెదర్ కెన్ బి ఇంటెగ్రేటెడ్, ఇలాంటి సబ్జెక్ట్స్ అన్ని మేము టీచ్ చేస్తాము. సో ఈ కోర్స్ చదివిన వాళ్ళు దే కెన్ ఆల్సో బికమ్ మన కంపెనీస్ మీరు వినే ఉంటారు, హై డిజైన్, గూచి ఇలాంటి కంపెనీస్లో మన ఎక్కడైతే లెదర్ బ్యాగ్స్ డిజైన్ జరుగుతుందో ఆ కంపెనీస్లో డిజైనర్స్ గాను, మర్చెండైజర్స్ గాను, బయర్స్ గాను ఇలాంటి రోల్స్లో వెళ్తారు. ఫ్యాషన్ డిజైన్ ఇది మన రెగ్యులర్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అండి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు UG కోర్స్ ఉంది, మాస్టర్స్ కూడా ఉంది మా దగ్గర. ఈ కోర్స్ చేసిన వాళ్ళు మన ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళచ్చు, ఫిల్మ్ స్టైలిస్ట్గా, విజువల్ మర్చెండైజర్స్గా వెళ్ళచ్చు, ఫ్యాషన్ డిజైనర్స్, ఓన్ స్టూడియోస్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. సో వేరియస్ జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ హూ ఆర్ పర్సూయింగ్ స్కూల్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ కోర్సెస్. నెక్స్ట్ స్కూల్ వచ్చేసి స్కూల్ ఆఫ్ రీటైల్ అండ్ ఫ్యాషన్ మర్చెండైజింగ్ అంటే దీంట్లో మేము BBA, MBA కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము. BBA ఇన్ రీటైల్ అండ్ ఫ్యాషన్ మర్చెండైజ్ అండ్ MBA ఇన్ రీటైల్ అండ్ ఫ్యాషన్ మర్చెండైజ్. ఈ కోర్సులో ఈ స్కూల్లో BBA, MBA చదివిన వాళ్ళకు మన రీటైల్ ఇండస్ట్రీ అంటే మీకు రీటైల్ ఇండస్ట్రీ అంటే రిలయన్స్ ట్రెండ్స్, జూడియో అని కొత్తగా టాటా వాళ్ళు స్టార్ట్ చేసి ఇలాంటి మేజర్ చైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో బయర్స్, మర్చెండైజర్స్ అనే ప్రొఫైల్స్ ఉంటాయి, స్టాక్ మేనేజర్స్ ఉంటారు, ఇన్వెంటరీ మేనేజర్స్ ఉంటారు, వేర్ హౌస్ మేనేజర్స్ ఉంటారు. ఇలాంటి మేనేజీరియల్ రోల్స్లో పిల్లలు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దీస్ ఆర్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా కర్నూలు మండలంలోని వెంకయ్యపల్లి గ్రామంలో పెన్షన్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ మొత్తాన్ని అందజేసిన జిల్లా కలెక్టర్ కొడుమూరు ఎమ్మెల్యే. ఓకే సార్. నంద్యాల చెక్పోస్ట్ నుండి గార్గేపురం వరకు జరుగుతున్న 340C నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా.
వడగాల్పులలో భాగంగా పౌనూరు గ్రామ పంచాయతీలో నేలమట్టమైన ఇల్లు పైకప్పులు గోడలు కూలిపోవడం జరిగింది. ఈ విషయం మండల స్థాయి అధికారులకు అందింది. కాబట్టి ఇల్లు కూలిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండి ఆదుకోవాలని కోరుతున్నామని అన్నారు. వడగాల్పులతో నష్టపోయిన మామిడి పంట రైతులకు నష్టపరిహారం అందించాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నామని పౌనూరు గ్రామ పంచాయతీ రైతులు అన్నారు. ఇంటి ముందరికి అయితే అనుకున్నా నేను. ఎందుకు తావురా మంచిగా అయితే ఆగు కొద్దిగా ఆగు. ఇంక ఇల్లులే ఉండేది అందుకు ఆగరాదు. ఇదైంది ఇంకా 3 జాగాలు మా గోపాలపు గారు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.